రామ్ చరణ్ రకుల్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలై హిట్టాకు సొంతం చేసుకున్న సినిమా ధృవ. టైటిల్లో దా అనే అక్షరం మీద 8 అనే నంబర్ ఉంచటం సినిమా మీద మరింత ఆసక్తిని రేకెత్తించింది. దానికి తోడు దర్శకుడు కూడా 8కి సినిమాకు లింక్ ఉందని చెప్పడంతో చాలామంది అసలు ధృవకు 8కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందామనే థియేటర్స్కు వెళ్లారు. 8 అంటే అష్టదిగ్బంధనం, అంటే శత్రువుని తుదముట్టించే ముందు 8 దిక్కుల నుండి రౌండప్ చేయాలి, పారిపోవడానికి ఆస్కారం లేకుండా చేయాలి. ధృవ సినిమాలో కూడా రామ్ చరణ్ విలన్ అరవింద స్వామిని అన్ని విధాలుగా రౌండప్ చేస్తాడు. కాకపోతే దిక్కుల ప్రకారం కాకుండా విలన్ ఎదిగిన క్రమాన్ని ఒక్కోటిగా దెబ్బతీస్తాడు. కీర్తి ఒక గొప్ప సైంటిస్ట్గా సమాజంలో గౌరవింపబడే వ్యక్తిని అదే సమాజం చేత చీకొట్టిస్తాడు. ఇతరుల ఆవిష్కరణలను తన ఆవిష్కరణలుగా పేటెంట్ హక్కులు పొందాడని తెలియజేస్తాడు. తన బలానంతా నిర్వీర్యం చేస్తాడు. కన్న తండ్రినే చంపాలని చూసిన అతడి చర్యను తెలియజేస్తాడు. నాకు ఎదురెవడు అనే ధైర్యాన్ని ఎదిరిస్తాడు. ఓ డీల్ కోసం అంతా రెడీ చేసుకున్న డబ్బును సమయానికి అందకుండా అడ్డుకుంటాడు. మరణం అనేది హీరో కోణంలో లేనప్పటికీ విలన్ కోణంలో ఇదే ఫిక్స్ అయిపోతుంది. విలన్ మరణంతో కథ ముగుస్తుంది.